ఆనందరూపమైనటువంటి బ్రహ్మ వస్తువును చూసి తత్వజ్ఞానానికి భయపడడం ఏంటి అని అన్నారు. అవివేకిన ఇత్యర్థ అని. మనసో నిగ్రహాయత్తం అభయం సర్వయోగినాం దుఃఖక్షయ ప్రబోధశ్చాప్యక్షయ శాంతిరేవచ అని దీని తర్వాత కాలికది. ఈ అభయము అనేటువంటిది యోగులకు అభయం ఎలా వస్తుంది అంటే మనోనిగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. మనోనిగ్రహం కావాలి, మనస్సుకి నిగ్రహం కావాలి అంటే ఎలాగా? మనోనిగ్రహాయత్తమే మోక్షాఖ్యమైన శాంతి. మోక్షం రావాలి, శాంతి కలగాలి అంటే నీ మనస్సు పనిచేసినంత వరకు ఇది రాదు. మనోనిరోధము, అమనీభావము అని వెనకాల చెప్పారు. మనస్సు కాకపోవాలి అంటే ఆలోచించే వస్తువు వేరేగా ఉండకూడదు. అమనస్క యోగం, అమనస్సు కావాలి, మనస్సుకి అమనీభావం రావాలి, మనస్సు కాకూడదు అనే మాట. మనసో నిగ్రహాయత్తం అభయం సర్వయోగినాం, అప్పుడే దుఃఖక్షయము, ప్రబోధము, అక్షయమైన శాంతి ఇవన్నీ కూడా మనోనిరోధం మీద ఆధారపడి ఉంటాయి. ఆ మనోనిరోధం ఎలా వస్తుంది అనేది ఇప్పుడు ఆలోచించాలి. ఏషాం పునః బ్రహ్మస్వరూప వ్యతిరేకేణ రజ్జుసర్పవత్ కల్పితమేవ మన ఇంద్రియాది చ న పరమార్థతో విద్యతే తేషాం బ్రహ్మస్వరూపాణాం అభయం నోక్షాఖ్యా చ అక్షయా శాంతి స్వభావత ఏవ సిద్ధ నా అన్యాయత్త. అది ఏషాం పునః బ్రహ్మస్వరూప వ్యతిరేకేణ అంటే బ్రహ్మస్వరూపం తప్ప దీనికంటే వేరుగా మనస్సు కానీ ఇంద్రియాదులు కానీ ఏమీ లేవు, అవన్నీ కల్పితములే. ఎలాగా? రజ్జు సర్పం లాగా. అది ఉదాహరణ. ఇలాంటి యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది ఇదంతా. బ్రహ్మస్వరూపం వ్యతిరేకేన అంటే బ్రహ్మస్వరూపము కంటే వేరుగా. ఉదాహరణ రజ్జు సర్పవత్, రజ్జువు ఎందు సర్పం కల్పింపబడినట్టుగా కల్పితమేవ మనః ఇంద్రియాదిచ, మనస్సు కానీ ఇంద్రియాలు కానీ అన్నీ కల్పితములు. నా పరమార్థతో విద్యతే, ఇవి పరమార్థంగా లేవు. తేషాం బ్రహ్మస్వరూపాణం, వాళ్ళు ఏమవుతారు అంటే బ్రహ్మ కంటే వేరే లేదు, మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు అనుకున్న వాళ్ళు బ్రహ్మే అయిపోతారు. తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు కనుక వాళ్ళు బ్రహ్మస్వరూపులు. వాళ్ళకి అభయం ఒకటి, మోక్షాఖ్యాచ అక్షయ శాంతి స్వభావత ఏవ సిద్ధ నా అన్యాయత్త. వాళ్ళకి స్వభావం చేతనే మోక్షం వస్తుంది, వాళ్ళకి అక్షయమైన శాంతి వస్తుంది. దానికి వేరే దాని మీద ప్రయత్నము పరాధీనము ఏం లేవు. అన్యాయత్త నభవతి, ఇతరముల మీద ఆధారపడడం కాదు, వాళ్ళకి అక్షయ శాంతి స్వభావ సిద్ధంగా ఉంది అన్నారు. నో అపచార కథంచనే త్యవోచామ, అది చెప్పేశాము ఇదివరకే అన్నారు. ఏతు అతో అన్యే యోగిన, దీనికంటే వేరేగా రెండో కేటలు ఉన్నారు కదా వాళ్ళు అవివేకులు. వాళ్ళు యోగిన మార్గగాహ. మార్గగాహ అనే దానికి అర్థం ఏదో మంచి ఈ పనులు చేయాలి, కర్మలు చేయాలి, ఈ రకంగా ఉండేటువంటి ఒక ధర్మ మార్గంలో నడిచేటువంటి వాళ్ళు, అంటే జ్ఞానము కంటే వేరుగా ఉండేటువంటి వాళ్ళు, అంటే ధర్మాధర్మ మార్గాలు చేసి మార్గగాహ అంటే సన్మార్గంలో నడిచేవాళ్ళు అని అర్థం. మార్గగాహ హీన మధ్యమ దృష్టయ మనః అన్యత్ ఆత్మవ్యతిరిక్తం ఆత్మ సంబంధి పశ్యంతి. వాళ్ళ స్వరూపం ఏమిటి అని అంటే ఆత్మ కంటే వేరేగా మనస్సు ఉంది, ఆ ఆత్మకి సంబంధించిన మనస్సు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఆత్మ సత్యానుబోధం లేదు. ఆత్మ ఒకటే సత్యము, వేరే మనస్సు ఇంద్రియాలు అన్ని కల్పితములు అనే జ్ఞానం లేదు వాళ్ళకి. లేకపోవడం వల్ల ఆత్మ కంటే వేరేగా మనస్సు ఉంది. అది హీన మధ్యమ దృష్టయ అని కూడా రాశారు కదా. హీన దృష్టి మధ్యమ దృష్టి అనేటువంటివి తేడాలు ఉన్నాయి. కొన్ని మంచి, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, ఇది మంచిది కాదు, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఆత్మసత్యానుబోధం లేదు కనుక వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే ఇదంతా దుఃఖక్షయం కానీ అక్షయమైన శాంతి కానీ లేకపోతే ఇదే ప్రబోధం కానీ ఇవన్నీ ఎలా వస్తుంది అంటే మనసో నిగ్రహాయత్తం అభయం సర్వేషాం యోగిన. వాళ్ళకి తేడా చెబుతున్నారు. తత్వజ్ఞానం కలిగిన వాళ్ళకి నిగ్రహాయత్తము మనస్సే లేదు. వాళ్ళకి ఆత్మ కంటే వేరేగా మనస్సే లేదు, ఇంద్రియములు కల్పితములు, మనస్సు కల్పితము అనేటువంటి సిద్ధాంతం తెలిసినటువంటి బ్రహ్మవేత్తలకైతే స్వభావ సిద్ధంగానే ఇవన్నీ కలుగుతాయి. ఎవరైతే ఇతర యోగులు ఉంటారో ఆ హీన మధ్యమ దృష్టిలైనటువంటి యోగులు సుకృత చేసుకుంటూ మంచి సన్మార్గంలో నడిచేటువంటి వాళ్ళు మనస్సు అనేది వేరేగా ఉంది, అది ఆత్మతో సంబంధించి ఉంటుంది అని కనుక అనుకుంటే ఆ మనస్సు పరిపరి విధాలు పోతూ ఉంటే వీడికి అక్షయ శాంతి ఉండదు. అంటే వాళ్ళకి ఇలాంటి ఫలాలు రావాలి అంటే మనోనిగ్రహం కావాల్సి వస్తుంది. మనోనిగ్రహ ఆయత్తం అనే మాట.
ఇది అందరికీ ఎవరికి సిద్ధాంతంలో కాదు, మాకు పూర్తి అద్వైత సిద్ధాంతంలో మనోనిగ్రహంతో పని లేదు. ఎందుకు మనస్సే లేదు అక్కడ. మనస్సు ఉంటే కదా మనస్సుకు వేరే చోట్లకు వెళ్ళటం, అది మనస్సు సంబంధం అస్పర్శ యోగము అనేది కనుక అన్నాం కాబట్టి మనస్సు అనే వస్తువే లేదు, దానితో స్పర్శ సంబంధం లేదు అనేటువంటి వాళ్ళకి ఈ విషయం కాదు, అది స్వభావ సిద్ధము, నా అన్యాయత్వము పరాయత్వం కాదు అని మొదలు చెప్పాం. అలా కాకుండా ఇతరే అతో అన్యే యోగిన మార్గగాః వాళ్ళెవరు అంటే ద్వైతం చూసేవాళ్ళు. మనః అన్యద ఆత్మవ్యతిరిక్తం ఆత్మసంబంధి పశ్యంతి తేషాం ఆత్మసత్యానుబోధరహితానాం మనసః నిగ్రహాయత్వం అభయం సర్వేషాం యోగినాం. అలాగే దుఃఖక్షయం కూడా అంతే. ఆత్మ సంబంధి మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు దుఃఖాలు రాకుండా ఎలా ఉంటాయి? అంచేదా మనస్సు నిగ్రహింపబడితే కానీ వాళ్ళకి దుఃఖాలు రాకుండా ఉండవు. అందుకే దుఃఖక్షయం కూడా వాళ్ళకి ప్రయత్న సాధ్యమే. కించ దుఃఖక్షయోపి నహి ఆత్మ సంబంధిని మనసి ప్రచలితే దుఃఖక్షయ అస్తి అవివేకినాం. అజ్ఞానులకి మనస్సు పరిపరి విధాలు పనిచేస్తున్న కాలంలో దుఃఖాలు పోవడము అనేది ఇంపాసిబుల్, దొరకదు. అలాగే ఆత్మ నిగ్రహోపి ఆత్మ ప్రబోధోపి మనోనిగ్రహాయత్త ఏవా. అది 3 మాటల పైన రాశారు. అభయం సర్వయోగినాం దుఃఖక్షయ ప్రబోధశ్చ అక్షయ శాంతిరేవచ. ఇదంతా కూడా మనస్సు యొక్క నిగ్రహం మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళకి, ఇతరమైన ద్వైతదర్శి యోగులకి. కించి ఆత్మ ప్రబోధోపి మనోనిగ్రహాయత్త ఏవా తథా అక్షయాపి అంటే మోక్షాఖ్యా శాంతి తేషాం అంటే తేషాం అంటే అవివేకినాం మనోనిగ్రహాయత్త ఇవ. మనోనిగ్రహం వాళ్ళందరికీ అవసరము అన్నారు. ఈ మనోనిగ్రహం కుదురుతుందా కుదరదా అనే పేచి. ముముక్షులైనటువంటి జిజ్ఞాసులకి మనోనిగ్రహం ఎలా కుదురుతుంది అనేటువంటి దానికి ఒక ఆలోచన చేసి దానికి ఒక కథ చెప్పారు. దృష్టాంతభూతంగా ఒక కథ మంచిది. జీవన్ముక్తి వివేకంలో విద్యారణ్యుల వారు చెప్పిన కథ ఇది. ఆ కథ రేపు చూసుకుందాం. భద్రం కర్ణేభిశ్రేమదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తువాగుంసస్తనూభిः విషేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాः స్వస్తి నః పూజా విశ్వవేదాः స్వస్తి నష్టార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు ఓం శాంతిః శాంతిః శాంతిః.